గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంటికి మోసం అనే సామెత విన్నావారా బ్రహ్మపుత్రుడా? ఆ యాదవ సామెత ఇప్పుడు నీకెందుకు గుర్తొచ్చిందిరా మంగమ్మ గారు మనవడా? మన భయంకరమైన ఆకారాలు చూస్తుంటే పాత సామెతలు గుర్తొచ్చాయిలే. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను. బాబు రాబోయ్ చందమామ, డిక్కీ దాదాలు అలా నిల్చున్నావేంట్రా? నువ్వు వస్తావా? అబ్బే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ కింద చందమామ లేదు, వెన్నెల లేదు, వెన్నెల స్నానం చేయడం లేదు, తాళ స్నానం అసలే చేయడం లేదు. వాడేంట్రా భుజాలు తడుముకుంటున్నాడు? సంథింగ్ రాంగ్. అతండ్రా చూద్దాం. వాడు వెళ్ళాడుగా, ఇక మీరు వెళ్తారా? వెళ్ళండి. వెన్నెలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మా? తలకు నీళ్ళోసుకొని తడికోక చుట్టుకొని నిలుచుంటే ఎన్నెలమ్మ నిలుచుంటే. ఏంట్రా నలుగురు హీరోలు ఒకే లొకేషన్ చూస్తున్నారు? ఏంట్రా మీ ధైర్యం? అక్కడేమో ఆ తిరుపతి గడ ప్రాణాలు తీసేసి పారిపోయొచ్చారు. ఏమాత్రం భయం లేకుండా ఇక్కడ బాత్రూమ్ సీన్ లో సైడ్ కొట్టాలా? అసలు మీకు ఏమాత్రం టెన్షన్ లేదరా? మాకెందుకు బాబాయ్ టెన్షన్? పోరుపో ఇచ్చిన మమ్మల్ని పట్టుకోలేనందుకు పోలీసులు పడాలి టెన్షన్. మాకిక్కడ ఒకటే ఫంక్షన్. ఆకాశ వీధిలో అందాల జాబిలి, భూమిదకొచ్చరు అతిలోక సుందరి. అది కాదు కొట్టవలసింది ఇది. తిరుపతి గారి కేసు ఎంతవరకు వచ్చినా ఒక్కడికి టెన్షన్ కాలేదు. తిరునాళ్ళకి వచ్చిన సంబరంగా ఉన్నారు. నీ ఊరు వెళ్తున్నాను రా. ఏంట్రా బాబాయ్ మమ్మల్ని వదిలేసి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందా? బాధ లేదు, బొందా లేదు. పోలీసులు ఎప్పుడు వస్తారని టెన్షన్ గా ఉన్నారు. నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. మంచి మూడు అంతా పాడు చేస్తావు కదరా. ఈ ఊరికి ఒకే బస్సు ఉంది. ఆ బస్సు వచ్చే టైం అయింది. నువ్వు పద. కలర్ బ్రదర్స్ మీరు వెళ్ళి బస్ ఎక్కిచ్చి కలెక్టర్ అప్పచెప్పి మరి రండి. మంచి ఆట నాశనం చేశాడు. వీడెప్పుడు ఇంతే యాదవ. అమ్మయ్యా, ఆ బుజ్జిగాడు పక్కనుంటే ఎప్పుడు ఏ బొమ్మ పేలుస్తాడో అని భయంగా ఉండేది. ఆడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ టెన్షన్ లేదు. ఏయ్ ఇక మనం ఫ్రీగా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. బాబు బాబు, ఇక్కడికి సినిమా యాక్టర్లు వచ్చారంట. ఎవరు బాబు? మా మనవడు మీకు తెలుసా బాబు? ఎవరు బొమ్మ నీ మనవడు? ఆడు కూడా సినిమాలో ఏసాలేస్తాడు బాబు. ఎవరు? తుత్త తనికెళ్ళ బరినా? కాదు బాబు, ఆడి పేరు సీను. సీనా? ఆడి ఫోటో. ఈమె పేరు లక్ష్మమ్మ. ఈ ఫోటోలో ఉన్నది ఈమె మనవడు సీను. ఈ ఊరి ఫ్యాక్షనిజానికి బలైపోయిన కుటుంబం వీరిది. ఈమెకు ఆ మనవడు, ఆ మనవడికి ఈ బామ్మ తప్ప ఈ లోకంలో మరెవరూ లేరు. సినిమా పిచ్చిలో పడి ఈ బామ్మను ఒంటరిగా వదిలి వెళ్లిపోయిన ఆ మనవడి కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని బతుకుతోంది ఈమె. చనిపోయేలోగా ఒక్కసారి మనవడిని చూసి తృప్తిగా కనుమయాలన్నదే ఈమె కోరిక. సీను ఈ బామ్మ మనవడా? నా మనవడు మీకు తెలుసా బాబు? వాడు మాకు బాగా తెలుసు బామ్మ. వాడు మాకు మంచి ఫ్రెండ్ బామ్మ. ఇప్పుడు ఎక్కడున్నాడు బాబు? వాడిప్పుడు చాలా హై లెవెల్లో ఉన్నాడు బాబు. ఏమిటో బాబు, సచ్చే వయసు వచ్చినా ఆడిని చూడాలన్న ఆశ మాత్రం చావలేదు. ఒక్కసారి అన్ని రమ్మనండి బాబు. వాడు రాడు బామ్మ. మనమే ఏదో ఒక రోజు వాడి దగ్గరికి వెళ్ళాలి. అంటే నన్ను చూడటానికి కూడా రాడా బాబు? మేము ఈసారి పట్నం వెళ్ళినప్పుడు మీ గురించి చెప్పి వాడిని పంపిస్తాం. మా నాయనే తప్పకుండా చెప్తావు కదూ, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వేం తెగులు పడకు బామ్మ. నీ గురించి చెప్పి తప్పకుండా వాడిని నీ దగ్గర పంపిస్తాం. అట్టాగే బాబు, అట్టాగే.
వస్తానమ్మా. బాబు, బామ్మ. మా మనవడి ఫోటో కూడా మీలాగే పేపర్లో వస్తుంది కదూ? వస్తుంది బామ్మ, మామూలుగా కాదు, పెద్ద పెద్ద అక్షరాలతో వస్తుంది బామ్మ. మీరు చల్లగా ఉండండి బాబు, చల్లగా ఉండండి. వస్తానమ్మా. ఏమిటి అలా ఉన్నారు? ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి ఎందుకలా మారిపోయారు? మేము మారిపోవడం కాదండి, ఆ బామ్మ మనవడు, అదే ఆ సీను శవంగా మారి పైలోకానికి. అవునండి, సీను చచ్చిపోయాడు. ఈ విషయం తెలిస్తే బామ్మ గుండాకి చచ్చిపోతుంది. అందుకే ఈ నిజం ఆవిడికి చెప్పలేదు. మంచి పని చేశారండి. చచ్చిపోయిన మనిషిని బతుకున్నాడని ఓ అబద్ధం ఆడి బతుకున్న మనిషిని చావకుండా కాపాడారు. నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు. ఐఎమ్ అప్రిషియేటింగ్ యువర్ గ్రేట్నెస్. అరే బక్కోడా, ఆ, నాదో చిన్న డౌట్ రా. నీ వల్ల అంత డౌట్లు అడుకోవా? అది కాదురా, ఆ, సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని తలిపేసుకుంటారు చూడు, అది ఎట్ట తీస్తారా? ఎట్టాగేంట్రా ఎదవా, కెమెరాతో తీస్తారు. అబ్బా, నేను అడిగేది అది కాదురా, ఆ, నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని. వారి పెంచదవా, అదంతా ఉట్టితేనే. ఇక్కడ హీరో ఉంటాడు, అల్లల్లల్లది ఒక హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఇలా చేతులు చాపి ఒకళ్ళొకరు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారా, అంతే. ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా, ఆడేం చేస్తారంటరా, ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ రీల్లో కలిపేసినట్టు చూపించేస్తారా, అంతే. ఓసి తిన్సిగా తరగింతేనా? నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారు అనుకున్నా. చాచా ఎంతైనా సినిమా బుర్రే. ఆ. బక్కోడా, ఆ. నాది ఇంకో డౌట్ రా. అడుకోవా? సినిమాల్లో ఆ. ఫైటింగ్ అప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా, ఆ. అప్పుడు రక్తం రాదంటావా? పోరాదవా, ఆ. వాళ్ళు మనలా మనుషులే, నెత్తురు ఎందుకు రాదు, వచ్చేద్ది. మనుషులే, కానీ వాళ్ళు హీరోలు కదా, రక్తం రాకూడదు కదా. హీరోలు అయితే నెత్తు రాకూడదంటావు, నా లెక్క ప్రకారం రాకూడదు మరి. అంతేనంటవా? అంతే, నిజంగా అంతేనంట, నిజంగా అంతే, ప్రమాణ పూర్తిగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. మీ అమ్మ మీద ఒట్టు అంతే అంట, మా అమ్మ మీద ఒట్టు అంతే, మీ నాన్న మీద ఒట్టు అంతే అంట. అంతే. ఓరి బండోడా, నీ బండ శరీరాన్ని నీ కత్తెరతో పొడి పొడుతాను. నెత్తురు వస్తారు వస్తుంది. నీకేం కాదు, నెత్తురు రాదురా, వాటర్ వచ్చేస్తుంది. వాటర్ నీ కొవ్వు కరుగుద్ది, ఒక్క పోటు నెత్తురు రాదు, నీకేం కాదు. వస్తున్నారే, ఆగరా బండోడా, అయిపోయినా చెట్టు దగ్గర కొడతారే. తప్పురా, ఆగండి బండోడా. నారాయణో, అబ్బో కాపాడండి, అబ్బో అబ్బో అబ్బో. పక్కోడా, ఏంట్రా దున్నపోతుండే కట్టా చెక్క. అయ్య బాబోయ్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. అయ్య బాబోయ్ బాబోయ్, ఏంట్రా వీళ్ళందరూ మనూరు వచ్చారు, ఇది కళా నిజమారా? సార్, మీ ఊరు చెరువు దగ్గర మాకు యాక్సిడెంట్ జరిగింది సార్. పాపం మీ ఊరు వాళ్ళందరూ హెల్ప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. హే ఏడుకుంటున్నవాడా, వెంకటరమణ, గోవింద గోవింద, మా హీరోలను మా ఊరికి తీసుకొచ్చావా తండ్రి? నీ కొండకొచ్చి వీడికి గుండి కొట్టిస్తా తండ్రి. అరే, ముందు ఈ విషయం డాక్టర్ చెప్తాం పద. పద పద పద. డాక్టర్ గారు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మన హాస్పిటల్కి వచ్చారంటే. సినిమాలో అనిపించట్టు ఎమ్మ గ్యామర్ ఉన్నారండి. మేము చెప్పేది నిజమండి, కావాలంటే ఒకసారి చూడండి. మీకు సినిమా పిచ్చి తప్ప వేరే ధ్యాసే ఉండదా? అమ్మ తోటమ్మ గారు, మా మాట నమ్మండి. నిజంగా సినిమా హీరోలు మన ఆసుపత్రికి వచ్చారండి, వాళ్ళకి చాలా సీరియస్ గా ఉందండి.
చెప్తే నమ్మరేంటండి? దైవ సాక్షిగా మీరు రాకుండా చచ్చిపోతారండి. అమ్మతో చెప్తున్నారు అమ్మగారు. సరే పదండి. జ్యోతి అర్జెంట్ గా స్టేట్ అందుకో. ఓ మై గాడ్, వెరీ సీరియస్ కండిషన్. డాక్టర్ గారు ఎలాగైనా మా వాళ్ళని కాపాడండి, మీకు దండం పెడతాను. మీరేం కంగారు పడకండి, మేమంతా ఉన్నాగా. మీరు ధైర్యంగా ఉండండి. ఆ ఇంజెక్షన్ పట్టా. ఇదిగో బండి చూస్తే చిరంజీవిని చూసి చిరంజట్టుకో, బాలయ్య బాబుని చూసి భయపడమాక, నాగార్జున బాబుని చూసి నరాలు మంచిగా బిగబట్టి వెంకటేశ్వర బాబు జబ్బు మీద అరే బక్కుడా, నాదొక డౌట్ రా. ఏంటది? ఈ నలుగురు హీరోలు మన ఊరి మీదే ఎందుకు వెళ్తున్నారంటావు? ఏముందిరా, ఏదో షూటింగ్ బయలుదేరి ఉంటారు. మన అదృష్టం బాగుండి మన ఊరి దగ్గర యాక్సిడెంట్ అయింది. అయినా నలుగురు హీరోలు ఒకే సినిమాలు నటించారు కదా. ఓరి పిచ్చదవా ఆ. బండోడా, ఆ. వింది సినిమాలు చూడబెట్టి వింది సినిమాలు నలుగుంటారు కదా, ఇది అలాగే. ఏయ్, ఏంటి మీ గోల? కొంచెంసేపు నోరు మూసుకోండి. అదిగా డాక్టర్ గారు, ఈ హీరోలు ముందు బయటికి వెళ్ళండి. వెళ్ళండి. మన ఊరికి వీరోలు వచ్చారన్న విషయం ఊరంతా కోడైకుయాలా. ఇప్పుడే అందిన తాజా వార్త బాబులారా, చిరంజీవి గారి ఎడం చేతికి డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు. బాలకృష్ణ గారి కుడికాలు తగిలినటువంటి దెబ్బకి ఇప్పుడే మన డాక్టర్ గారు కట్టుకొడుతున్నారు. నాగార్జున గారి ఎడమ కాలుకు 2 కుట్లేశారు మన డాక్టర్ గారు. ఇకపోతే వెంకటేష్ బాబు వీపుకు డెట్టాల్తో క్లీన్ చేశారు మన డాక్టర్ గారు. ఎవ్వరు అల్లరి చేయొద్దు, ఇక్కడే ఉండండి. లోపల ఏం జరుగుతుందో మళ్ళీ నేను చూసేస్తా. హీరో డాక్టర్ వైద్యం చేస్తారు కదా. ఆగండి. ఆగండి, ప్లీజ్ ఆగండి. లోపల వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. వాళ్ళు ఇంకా స్పృహలోకి రాలేదు. ముందు వాళ్ళకి రక్తం ఇవ్వాలి. మీలో ఎవరైనా రక్తం ఇచ్చేవాళ్ళుంటే దయచేసి ముందుకు రండి. ఎంత రక్తం కావాలో చెప్పండి, మా హీరోల కోసం ఎన్ని చెంచాల రక్తమైనా ఇస్తా. అంతా తీస్తే 1/2 బాటిల్ రక్తం లేని బాడీలు చెంచాలు కదమ్మా, 4 బాటిల్ రక్తం కావాలి. నువ్వు తాగే సారా బుడ్డి లాంటి 4 బాటిల్ రక్తం కావాలంటే ఓ బకెట్ రక్తం తీసుకోండి. ఇది ఎర్ర సినిమా కాదు, తెల్ల సినిమా. ముందు రక్తం ఇచ్చే వాళ్ళు చేతులు ఎత్తండి. అరే బక్కోడా, మన హీరోల్ని డాక్టర్ అమ్మ రాత్రి పగలు వైద్యం చేసి బతికించింది కదా, బిల్లు ఎంత అయింటుందంటావు? ఎంత అవుతుందంటే మరి పట్నంలో అయితే 1 లక్ష రూపాయలు అవుతురా. మన పల్లెటూరు కదా, ఓ 50,000 అవుద్ది. అబ్బా, 50,000? ఇంత డబ్బు వాళ్ళు కడతారంటావా? వాళ్ళు కట్టుకుంటే మన డాక్టర్ మూకుంటుంది ఏంటి, ఖచ్చితంగా కట్టించుకుంటది. అందులోను మన డాక్టర్ మన సినిమా పిచ్చిది కాదు కదా. 50,000? మన దగ్గర 50 పైసలు కూడా లేవు. ఏంటప్పా చేయడం?
రేయ్ మనం అంతా ఎక్కడున్నావు? మనకి దారిలో యాక్సిడెంట్ అయింది కదా, చచ్చిపోయి ఉంటాం. అంటే శవాలమా? కాదురా దయ్యాలం. ఒరే 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 ఒరే, మీరు దయ్యాలు పోతారు కాదురా, మీరు ఇప్పుడు ఒరిజినల్ హీరోస్. మీకు ప్లాన్ చెప్తాను, లేవండి లేవండి లేవండి. ఒరే, ఈ ఊరు జనం మిమ్మల్ని డూప్ హీరోలు అనుకోవడం లేదురా. ఒరిజినల్ హీరోలకి యాక్సిడెంట్ జరిగి ఈ ఊరు వచ్చారేమో అనుకుంటారు. మిమ్మల్ని కళ్ళారా చూడాలని హాస్పిటల్ బయట తిండి తిప్పలు కూడా మానేసి కాసుకొని కూర్చున్నారు. ఒరే, ఈ ఊరు జనం మీకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని అందరినీ మా ఊరు తీసుకెళ్లి కొన్నాళ్ళపాటు రహస్యంగా ఉంచాలనుకున్నాను కదా, ఇప్పుడంతా వేస్ట్. మీరు ఈ ఊళ్ళోనే ఉండడం సేఫ్టీ అనిపిస్తుంది. ఏమంటారు? ఏమిట్రా నువ్వు చెప్పేది? ఏమిటంటే ఈ రోజు నుంచి మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. టూపీ హీరోల విషయం మర్చిపోయి ఒరిజినల్ హీరోస్ గా యాక్ట్ చేస్తున్నారు. ఓకేనా? ఒరే వద్దురా, మన నిజం హీరోలాగా అబద్ధాలాడి ఈ ఊరి జనాల్ని మోసం చేయడం పాపంరా. పాపం విషయం పక్కన పెట్టు. అక్కడ మీ ట్రీట్మెంట్ బిల్లు 50,000 ఇప్పుడు మీరు ఒరిజినల్ హీరోస్ గానే యాక్ట్ చేశారనుకో, ఒక్క పైసా కట్టకపోయినా పర్వాలేదు. అదే డూప్ హీరోలని తెలిసిపోయిందనుకో, మీ నలుగురిని చంపేసి పాతలేసి 4 స్తూపాలు కడతారు. ఆ తర్వాత మీ ఇష్టం. తప్పదంటావా? తప్పుతుందిరా, కాకపోతే చస్తారు. ఒరేయ్, డాక్టర్ వెన్నెలమ్మ వస్తుంది. మీ ట్రీట్మెంట్ బిల్లు 50,000 రూపాయలు అయింది. మీరు ఇప్పుడు టూపీ హీరోస్ కాదు, ఒరిజినల్ హీరోస్. కనీసం ఇప్పుడైనా నటించి చావండి, అర్థమైందా? లేకపోతే వెన్నెలమ్మ చేతిలో మీ బతుకులు అమావాస అవుతాయి. ఓకే? ఆ, రంభా ఊర్వశి తలదన్ని రమణీల లామ ఎవరీమి. లెఫ్ట్ సైడ్ సిమ్రాన్లా, రైట్ సైడ్ రమ్యకృష్ణలా ఉంది. టాప్ టు బాటం అంజలా జబీరేలా అదిరిపోతుంది. పొంగమూతి సౌందర్యలా బొగబొగలాడిపోతుంది. టాపు చూస్తే టాపులా, నడుం చూస్తే నగ్మాలాగా ఉంది. నెల రోజులు కాదు, ఈమె కోసం జీవితాంతం యాక్ట్ చేస్తాం. ఇక నా జీవితం ఈ ఊరికే అంకితం. హలో, నమస్తే. నా పేరు వెన్నెల. ఈ హాస్పిటల్లో డాక్టర్ని. మీకు ట్రీట్మెంట్ చేసింది నేనే. మీరు నా కంటికి దేవతలా కనిపిస్తారు. ఇంకా నయం, దయ్యంలా కనిపిస్తున్నాను అనలేదు. మా ప్రాణాలు కాపాడేది. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కావడం లేదు. థ్యాంక్స్ ఎందుకండి? అసలు మీలాంటి పెద్ద హీరోలకు ట్రీట్మెంట్ చేసే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం. మీకు చెకప్ చేయాలి. ప్లీజ్ రిలాక్స్ అవ్వండి. మేరీ, బీపీ ఆపరేటర్ పట్రా. బయట మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దయచేసి మీరు ఒకసారి బయటకు వస్తే వాళ్ళు చూస్తారు. అలాగే. థ్యాంక్స్. అదిగో మన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వచ్చేస్తారు. అమ్మా, వచ్చేస్తారు. అబ్బబ్బబ్బబ్బబ్బ. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్. అమ్మ, అది అమ్మ చిరంజీవి. మీ అభిమానం సంతకెళ్ళ కింద పడిపోతారు. వించండి. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. దింపండి దింపండి దింపండి. మీరంతా కలిసి మా పైన చూపిస్తున్న అభిమానాన్ని చూస్తుంటే మేము ఆకాశాన్ని అందుకున్నంత ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే పోలీసులు వచ్చినా పర్వాలేదు పోలీసులు అన్నంత గొడవ ఎందుకురా? హ్యాపీగా ఉంది. ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా మీ తెలియదు. అభిమానం ప్రేమ లేకపోతే మేము అసలు బతికే వాళ్ళమే కాదు. మీకేమన్నా అయితే మీకన్నా ముందు మా ప్రాణాలు పోతాయండి. మీకోసం మా ప్రాణాలు ఇస్తామండి. ఇంతమంది ఆదరాభిమానాల్ని పొందిన మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. ఆ, డాక్టర్ గారు వీళ్ళని చూడటానికి బాంబులు పుల్లారెడ్డి, నరసింహారెడ్డి వస్తున్నారు. బాబులు పుల్లారెడ్డి, ఆ, ఆ, ఇదేమిటండి? వాళ్ళ పేర్లు వినగానే జనమంతా భయపడి అలా పారిపోయారు. వాళ్ళు ఎవరో రాక్షసులు. రాక్షసులకి రాక్షసులు, రక్తం తాగి తోడేళ్లు. అంటే ఫ్యాక్షనిజానికి, ముఠా కక్షలకి పుట్టినిల్లి ఊరు. ఒకరినొకరు చంపుకోవడం తప్ప ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం తెలియని ఓ కసాయి క్షేత్రం ఈ గ్రామం. ఆధిపత్యం కోసం, అధికారం కోసం పాము ముగిసల్లా పోరాడుతూ ఊరిని వల్లకాడుగా మార్చిన బాంబుల పుల్లారెడ్డి, కత్తుల నరసింహారెడ్డిలు ఈ గ్రామానికి నేతలు. ఆ ఇద్దరు నేతలు యమదూతల్లా మారి నిప్పు ఉప్పుల్లా మండుతూ ప్రజలు ఆనందంగా జరుపుకునే పండుగల్ని కూడా పీనుగులు ఊరేగింపులా మారుస్తున్నారు.
గ్రామానికి నడిబొడ్డుని, ఈ గ్రామ ప్రజలకు నడిచే దేవుణ్ణి. ఈ జాతరలో మొదటిసారిగా నా మేకపోతేనే నరకాలి. ఈ కత్తితో నేనే నరకాలి. ఈ పల్లె సీమకు 5వ దిక్కుని, ఈ పల్లె జనాల పాలిట గుడి గోపురాన్ని ఈ జాతర నా చేతుల మీదగానే జరగాలి. లేదా ఇక్కడ తెగేది మేకతల కాదు, మీ అందరి తలలు. ఎవరి తలరా నరికేది? ఎక్కువగా మాట్లాడితే సంచి చెత్తుతా. ఆపండి బాబు, మీకు దండం పెడతాను, ఆపండి బాబు. అలా ఆ ఇద్దరు నాయకుల ఆధిపత్య పోరులో ముత్తైదువు లాంటి ఈ పల్లెసీమ విధవరాలైంది. స్వాతంత్రానంతరం దేశంలోని పల్లెసీమలన్నీ ప్రభుత్వ పథకాలతో, ప్రజల శ్రమదానాలతో అభివృద్ధి పదంలో నడుస్తుంటే ఈ గ్రామం మాత్రం మూర్ఖత్వపు పట్టుదలతో, ముఠా కక్షలతో అభివృద్ధికి దూరంగా బిక్కుబిక్కుమంటూ వెలవెలబోతోంది. ఇక్కడి నాయకుల స్వార్థ చింతనే ప్రజల పాలిట శాపంగా మారింది. ఒకడు గుడి కట్టిస్తే మరొకడు పడగొడతాడు, ఒకడు రోడ్డు వేయిస్తే మరొకడు గోతులు తవ్విస్తాడు, ఒకడు వీధి బల్బులు వేయిస్తే మరొకడు ఆ కరెంటు పోళ్లన్నీ పీకిస్తాడు. ఇలా ఈ గ్రామాన్నే మోడు వార్చారు. నడుస్తున్న శ్మశానంలా మార్చి ఈ పల్లె గుండెల్లో దిష్టి బొమ్మలు వేలాడదీశారు. డాటమ్మ గారు, మన ఆసుపత్రికి కత్తుల నరసింహారెడ్డి గారు వస్తున్నారు. హీరోలకు నమస్కారం. నా పేరు కత్తుల నరసింహారెడ్డి. ఈ ఊరికే సింహం లాంటి వారు. పాల కోసం వచ్చే పసివాళ్ళు కూడా ఈయన పేరు చెప్తే 7 పాపేస్తారు. నేను రాజనాల కన్నా సీరియస్ విలన్ని. అయినా మీరేం కంగారు పడే పనిలే. మీరు మా అతిథులు. మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా. థ్యాంక్స్ అండి. ఎట్టుంది ఆరోగ్యం? మా డాక్టర్ బాగా చూస్తుందా? మేము మళ్ళీ బతికామంటే ఆ డాక్టర్ అమ్మ చదివేనండి. అవును, మీకు యాక్సిడెంట్ అయిన విషయం మీ ఊరికి కబురు పెట్టమంటారా? అమ్మో వద్దండి. నేను ఇక్కడ ఉన్నామని తెలిస్తే పోలీసులు వస్తారండి. పోలీసులా? సినిమా హీరోల కోసం ప్రొడ్యూసర్లు వస్తారు కానీ పోలీసులు ఎందుకు వస్తారు? సెక్యూరిటీ కోసం. అదే మా రక్షణ కోసం. అక్కరబళ్ళే, ఈ ఊరికి మేమే పోలీసులం. అది నిజమే, కానీ మా భయం ఏంటంటే మాతో సినిమాలు చేస్తున్న నిర్మాతలకి ఈ విషయం తెలిస్తే వాళ్ళ సినిమాలు ఎక్కడ ఆగిపోతాయని గుండాకి చేస్తారు. మా ఫ్యాన్స్ అంతా తండోపతండాలుగా వచ్చి ఈ ఊరిని కోటప్పకొండ తిరునాలు చేస్తారు. అందుకే మేమంతా రహస్యంగా ఉండాలనేదే మా అభిప్రాయం. అంతే కదండి, రోజు షూటింగ్లు చేసి మాకు బోరు కొడుతుంది. కొన్నాళ్ళ పాటు జనానికి తెలియకుండా రహస్యంగా ఉంటేనే మాకు మనశ్శాంతిగా ఉంటుంది. అయితే మా ఇంటికి రండి, మీకు విశ్రాంతిగా మనశ్శాంతిగా ఉండే ఏర్పాటు నేను చేస్తా. ఏం డాక్టర్ అమ్మా, వీళ్ళని మా ఇంటికి తీసుకుపోవచ్చా? క్షమించండి, వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదు. ఓ వారం రోజులైనా వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఆహా, అట్టాగేలే. వైద్యం పూర్తయిన తర్వాత మా ఇంటికే పంపించు. ఎన్నాళ్ళైనా మా హీరోలకు మేమే మర్యాద చేయాలి. వస్తాం హీరోలు, వస్తాం డాక్టర్ అమ్మా. గుర్తుందిగా, ముందు మా ఇంటికే రావాలి, నా ఆతిథ్యమే స్వీకరించాలి.
తమరు బాంబుల ఈయన పుల్లారెడ్డి. గడప దాటితే కడప బాంబు పేలినట్టు లెక్క. ఈయనకి ఎవడైనా ఎదురు తిరిగితే రెండు దండాలు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? ఆ నర్సిగాడు ఒకటేస్తే నేను 2 వేస్తాను. అదే ఈ బాంబుల పుల్లారెడ్డి స్పెషాలిటీ. అలాగా? ఏం డాక్టర్ అమ్మ, మనూరు వచ్చిన హీరోల్ని మంచిగా చూసుకున్నారన్న పేరు మనకి రావాలి. మంచిగా వైద్యం చేయండి. అలాగే. చూడండి హీరోలు, మీరు మా ఊరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆరోగ్యం కుదటపడిన తర్వాత మీరు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఆ కత్తులు నరసింహారెడ్డి గారు కూడా పిలిచి వెళ్ళారండి. ముందు అటు వెళ్ళి అటు నుంచి మీ ఇంటికి వస్తాం. సంచి చించుతా. ఈ ఊర్లో ఎవరు అడుగు పెట్టినా ముందు నా ఇంటికి రావాలి. ఎవరైనా కాదన్నారో గడప దాటి గడపలో పడతాను. కుంటి కులాసం ఇంటికి మోసం అనే సామెత విన్నావారా బ్రహ్మపుత్రుడా? ఆ యాదవ సామెత ఇప్పుడు నీకెందుకు గుర్తొచ్చిందిరా మంగమ్మ గారు మనవడా? మన భయంకరమైన ఆకారాలు చూస్తుంటే పాత సామెతలు గుర్తొచ్చాయిలే. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను. బాబు రాబోయే చందమామ, డిక్కీ దాదాలు అలా నిల్చున్నావేంట్రా? నువ్వు వస్తావా? అబ్బే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ కింద చందమామ లేదు, వెన్నెల లేదు, వెన్నెల స్నానం చేయడం లేదు, తాళ స్నానం అసలే చేయడం లేదు. వాడేంట్రా భుజాలు తడుముకుంటున్నాడు? సంథింగ్ రాంగ్. అతండ్రా చూద్దాం. వాడు వెళ్ళాడుగా, ఇక మీరు వెళ్తారా? వెళ్ళండి. ఓ వెన్నెలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మా? తలకు నీళ్ళోసుకొని తడికోక చుట్టుకొని నిలుచుంటే ఎన్నెలమ్మ నిలుచుంటే. ఏంట్రా నలుగురు హీరోలు ఒకే లొకేషన్ చూస్తున్నారు? ఏంట్రా మీ ధైర్యం? అక్కడేమో ఆ తిరుపతి గడ ప్రాణాలు తీసేసి పారిపోయొచ్చారు. ఏమాత్రం భయం లేకుండా ఇక్కడ బాత్రూమ్ సీన్ లో సైడ్ కొట్టాలా? అసలు మీకు ఏమాత్రం టెన్షన్ లేదరా? మాకెందుకు బాబాయ్ టెన్షన్? పోరుపోయి వచ్చిన మమ్మల్ని పట్టుకోలేనందుకు పోలీసులు పడాలి టెన్షన్. మాకిక్కడ ఒకటే ఫంక్షన్. ఆకాశ వీధిలో అందాల జాబిలి, భూమి మీదకొచ్చరు అతిలోక సుందరి. అది కాదురా కొట్టవలసింది ఇది. తిరుపతి గారి కేసు ఎంతవరకు వచ్చినా ఒక్కడికి టెన్షన్ కాలేదు. తిరునాళ్ళకి వచ్చిన సంబరంగా ఉన్నారు. నీ ఊరు వెళ్తున్నాను రా. ఏంట్రా బాబాయ్ మమ్మల్ని వదిలేసి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందా? బాధ లేదు, బొందా లేదు. పోలీసులు ఎప్పుడు వస్తారని టెన్షన్ గా ఉందా? నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. మంచి మూడు అంతా పాడు చేసావు కదరా. ఈ ఊరికి ఒకే బస్సు ఉంది. ఆ బస్సు వచ్చే టైం అయింది. నువ్వు పద. కలర్ బ్రదర్స్ మీరు వెళ్ళి బస్ ఎక్కించి కలెక్టర్ అప్పచెప్పి మరి రండి. మంచి ఆట నాశనం చేశాడు వీడెప్పుడు ఇంతే యాదవ. అమ్మయ్యా, ఆ బుజ్జిగాడు పక్కనుంటే ఎప్పుడు ఏ బొమ్మ పేలుస్తాడో అని భయంగా ఉండేది. ఆడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ టెన్షన్ లేదు. ఏయ్ ఇక మనం ఫ్రీగా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. బాబు బాబు ఇక్కడికి సినిమా యాక్టర్లు వచ్చారంట. ఎవరు బాబు? మా మనవడు మీకు తెలుసా బాబు? ఎవరు బొమ్మ నీ మనవడు? ఆడు కూడా సినిమాలో ఏసాలేస్తాడు బాబు. ఎవరు? తుత్త తనికల బరినా? కాదు బాబు, ఆడి పేరు సీను. సీనా? ఆడి ఫోటో. ఈమె
పేరు లక్ష్మమ్మ. ఈ ఫోటోలో ఉన్నది ఈమె మనవడు సీను. ఈ ఊరి ఫ్యాక్షనిజానికి బలైపోయిన కుటుంబం వీరిది. ఈమెకు ఆ మనవడు, ఆ మనవడికి ఈ బామ్మ తప్ప ఈ లోకంలో మరెవరూ లేరు. సినిమా పిచ్చిలో పడి ఈ బామ్మను ఒంటరిగా వదిలి వెళ్లిపోయిన ఆ మనవడి కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని బతుకుతోంది ఈమె. చనిపోయేలోగా ఒక్కసారి మనవడిని చూసి తృప్తిగా కనుమోయాలన్నదే ఈమె కోరిక. ఒరేయ్ సీను ఈ బామ్మనుడా? నా మనవడు మీకు తెలుసా బాబు? వాడు మాకు బాగా తెలుసు బామ్మ. వాడు మాకు మంచి ఫ్రెండ్ బామ్మ. ఇప్పుడు ఎక్కడున్నాడు బాబు? వాడిప్పుడు చాలా హై లెవెల్లో ఉన్నాడు బాబు. ఏమిటో బాబు, సచ్చే వయసు వచ్చినా ఆడిని చూడాలన్న ఆశ మాత్రం చావలేదు. ఒక్కసారి అన్ని రమ్మనండి బాబు. వాడు రాడు బామ్మ, మనమే ఏదో ఒక రోజు వాడి దగ్గరికి వెళ్ళాలి. అంటే నన్ను చూడటానికి కూడా రాడా బాబు? మేము ఈసారి పట్నం వెళ్ళినప్పుడు మీ గురించి చెప్పి వాడిని పంపిస్తాం మా బామ్మ. నాయనే తప్పకుండా చెప్తావు కదూ, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వేం దిగులు పడకు బామ్మ, నీ గురించి చెప్పి తప్పకుండా వాడిని నీ దగ్గర పంపిస్తాం. అట్టాగే బాబు, అట్టాగే. వస్తానమ్మా. బాబు, మా మనవడి ఫోటో కూడా మీలాగే పేపర్లో వస్తుంది కదూ? వస్తుంది బామ్మ, మామూలుగా కాదు, పెద్ద పెద్ద అక్షరాలతో వస్తుంది బామ్మ. మీరు చల్లగా ఉండండి బాబు, చల్లగా ఉండండి. వస్తానమ్మా. ఏమిటలా ఉన్నారు? ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి ఎందుకలా మారిపోయారు? మేము మారిపోవడం కాదండి, ఆ బామ్మ మనవడు, అదే ఆ సీను శవంగా మారి పైలోకానికి. అవునండి, సీను చచ్చిపోయాడు. ఈ విషయం తెలిస్తే బామ్మ గుండాకి చచ్చిపోతుంది. అందుకే ఈ నిజం ఆవిడికి చెప్పలేదు. మంచి పని చేశారండి. చచ్చిపోయిన మనిషిని బతుకున్నాడని ఓ అబద్ధమాడి బతుకున్న మనిషిని చావకుండా కాపాడారు. నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు. ఐఎమ్ అప్రిషియేటింగ్ యువర్ గ్రేట్నెస్. తేరగా వచ్చిన దాంట్లో 50% ఎప్పుడు నాది. అయ్యా ధర్మం బాబా. అయ్యా రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా ఒక రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా ఎవరి అయ్యా దగ్గర అయ్యా ఉంది? ఓ రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటది. అయ్యా అయ్యా బాబు ఓ రూపాయి బిళ్ళ దానం చేయండి. బిళ్ళ ఏం నోటిస్తే బుచ్చుకోటి. నోట్లు డూప్లికేట్లు ఇచ్చేస్తున్నారండి ఎదవనాయాలు. రూపాయి బిల్లు ఉంటే వేయండి బాబు, దానం చేయండి బాబు. 50 రూపాయటే. నువ్వు నాతో వచ్చావనుకో నీ రూపాన్ని మార్చేస్తాను. నిన్ను సినిమా హీరోయిన్ చేస్తాను. ముష్టిదాన్ని హీరోయిన్ చేస్తే ఎవరు చూస్తారు బాబు? ఎవరు చూస్తారా? ఈ దేశంలో సగం మంది చూస్తారు. ఎందుకంటే ఈ దేశంలో సగం మందిది నీకేడవే. తిరిగిన బట్టల్లోనే ఇంత అందంగా ఉన్నావు. నిన్ను బాత్రబ్ లో నానేసి సర్ఫ్ లో ఉతికేసి ఆరేస్తే అది అవుతుంది. కాజోల్ కాజోల్లా స్టార్ అయిపోయి హోండా కార్లో తిరుగుతావు. అవును, కొత్త కొత్త కార్లు, రంగు రంగుల కార్లు, పడవలంటే పెద్ద పెద్ద కార్లో జరగచ్చు. బాబు మరి నాతో చిన్న సందేహం అడగనా? అడుక్కో. మరి మరి కార్లలో తిరుగుతా కూడా అడుక్కోవచ్చా? కొట్టకతో వచ్చిన బుద్ధి కదా. నీ పేరేమంటున్నావు? నిన్ను అర్జెంట్ గా సెంటమని చేసేయాలి. చూడు, ఇవాళ నుంచి నీ పేరు సిల్క్ స్మితలాగా బనారస్ బేబీ. నా పేరు బనారస్ బేబంట. ముష్టి దానిలా ఉన్నావు, దిష్టి బొమ్మలా ఉన్నావు, అరువు చీరతో నిన్ను పిల్లలా తళతళలాడుతూ ఉన్నావు. అబ్బో ఇదంతా సిగ్గే. సిగ్గు తర్వాత పడుతూ కానీ అలా వెళ్ళి ఉయ్యారాలు ఒలకబోస్తూ ఉయ్యాలుగా నడు. ఏం ఒలకపోయమంటారు? నా పెండాకుడు మంచం మీదకి ఎక్కి అందంగా నడిచావు. ఎక్కే. చెయ్యి పతనైపోయిందని అమ్మకడు పాడా. అయినా అందంగా నడవేంటే ఆపరేషన్ చేయించుకున్న మగాళ్ళగా చండాలంగా నడుస్తావేంటి? పిల్లి నడకరాదా? నాకు క్యాట్ వాక్ రాదు. మరేమొచ్చు? అడుక్కోవడం వచ్చా? కూర్చో, కింద కూర్చో. అబ్బా చూడు బనారసు, ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా రావాలి. ఆట రావాలి, పాట రావాలి, నవ్వడం రావాలి, ఏడవడం రావాలి, కూర్చోవడం రావాలి, పడుకోవడం రావాలి. ఒకసారి నువ్వు క్లిక్ అయ్యావనుకో ఇవేవి రావక్కర్లేదు. ఫైట్ నీ డూప్ చేస్తాను, రేపు నీ డూపుని చేస్తాను. నువ్వు ఓన్లీ క్లోజప్స్ లో రియాక్షన్స్ ఇస్తే చాలు. చూడు నీ క్లోజప్, అదిగో హీరో వస్తున్నాడు.
నీకే వస్తున్నాడు, నీ వైపే వస్తున్నాడు. అంతే, నువ్వు చూస్తున్నావు. తన్మయత్నం, ఫీలింగ్, ఎదుగు వెతుకు, కళ్ళు చెట్టించావు, జుట్టు ఎలాగైంది, ఒళ్ళంతా పులకరించిపోయింది. బాగా దగ్గరికి వచ్చాడు, ముద్దెట్టుకున్నాడు, నలిపేస్తున్నాడు, నలిగిపోతున్నావు. అదిగో బెడ్, నువ్వు డెడ్. సౌండ్, ఏదైనా బ్యాంక్ దోపిడీ చేసి మనం ఒక సినిమా తీస్తే పోలా? ఏమంటావు? నోరు ముయ్యండి రా. రేయ్ డూపి ఏవిఎస్ గడ్రా. మనిషి జీవితం అనేది నీటి బుడగ లాంటిది. దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, ధైర్యంగా ఉండు, అన్నిటిని ఫేస్ చేస్తూ ఉండడం అనేది ఛాలెంజ్కి తీసుకుంటా. మనం ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నువ్వు డూపి ఏవిఎస్. రూపీ ఏవిఎస్ ఏంటి? నేను ఏవిఎస్ ని. హలో, మేమే డూపులో, నువ్వు మాకే డూపేస్తా. మిస్టర్, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? నాకు సౌందర్య రమ్యకృష్ణ అంటయ్యా. ఏం మాట్లాడతావు మీరు? ఏంటి? ప్లీజ్, మాకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తావు. నేను మాట్లాడేది గివ్ రెస్పెక్ట్. నేను చెప్పింది నలుగురి మ్యూజిక్ డైరెక్టర్ సార్. అప్పుడే వచ్చావే, ఒక గంటకు వస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడుగా. ఎవరా మీరు? వాడు డూపీ ఏవిఎస్, మమ్మల్ని మోసం చేసి. ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా. అదిగో అటు చూడండి, షూటింగ్ కెమెరా. క్షమించండి సార్, మీరు ఒరిజినల్ ఏవిఎస్ అని తెలియక ఊరికే అలా టచ్ చేసావు అంతే. టచ్ చేశారా? అవును సార్. అమ్మో, మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే కర్లపారం చెరువే. ఏమిటి సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, అంజలా జవేరియా. అమ్మో రెడీ సార్. ఏంటి వీళ్ళని పెట్టి తీసుకో, షూటింగ్ అంట. ఎల్లవయ్యా, నువ్వేంద్ర ఆడు కొడుతుంటే అందరూ పరిగెత్తావు. అబ్బో, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు టూపే ఎవరు ఒరిజినల్ తెలియట్లేదురా. ఎన్టీఆర్ డూపా? నువ్వు ఏమన్నా డూపా? ఓహో, అమ్మా కళాం తల్లి, వీళ్ళ మీద లుక్ చేసి చూడమ్మా. చూడయా, సినిమాల్లో వేషాలు కావాలంటే నాటకాల్లో మీ అనుభవం, పరిషత్తులో మీ ప్రైజులు కావయా. పైసలు కావాలి. పైసామే పరమాత్మ హే. లేకపోతే కృష్ణనగర్లో కూర్చొని అడుక్కు తినాలి, అడుక్కుని. అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను ఎక్కడికి రమ్మనేది? ఎవరు నువ్వు? ఎవరు? నీకు తెలీదా? నేను ఇది చేస్తానని నమ్మించి గర్భవతం చేసావు కదరా. ఇప్పుడు నేనెవరో తెలియదంటున్నావా? డైరెక్టరు, షూటింగ్ ఆపోయా. ఇంకో డైరెక్టరు, ఇడు నా బామర్ది. ఆ భగత్ సింగ్ క్యారెక్టర్ వీడితో వేయించవయ్యా. చూడు, ఆల్రెడీ మేకప్ చేయించి ఫుల్ గెటప్ తో తీసుకొచ్చా. ఆల్రెడీ ఆ కుర్రాడు కమిట్ అయిపోయాడు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. మా తమ్ముడు ఇంకా బాగా చేస్తాడండి. కానీ అతను తీసేసి యూనియన్ ఒప్పుకోదండి. నా బామర్దితో చేయించకపోతే నా హోమ్ మినిస్టర్ ఒప్పుకోదయ్యా. హోమ్ మినిస్టర్? అదేనయ్యా, నా భార్య. ఓహో సార్, నేను చాలా పేదవాణి సార్. 5 ఏళ్ల నుంచి వేషాల కోసం ట్రై చేస్తాను. మీకు దండం పెడతా. ఇది ఫుడ్ సమస్య, నాది బెడ్ సమస్య. వెళ్ళవయ్యాళ్ళు. మరి బామర్దే, నువ్వు వెళ్ళి ఆ కెమెరా ముందు నిల్చో. ఇంకా చెప్పేది వెళ్ళమంటుంటే డైరెక్టరు, తొందరగా షూటింగ్ స్టార్ట్ చేయవా. సూర్యుడు ఉరిమే చంద్రుడు భగత్ సింగురా, ఉరినే ముత్తిడి ఒరిగిన వీరుడు భగత్ సింగురా, భగత్ సింగురా, భగత్ సింగురా, భగత్ సింగురా, భగత్ సింగురా. గోవిందా 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 గోవిందా
అదృష్టం. అవును సార్. బంగారం అంటే కుర్రాడివి. బంగారం అంటే భవిష్యత్తు ఉంది. చండాలంగా శవాన్ని మోస్తున్నట్టు మాకంటే తప్పదు ఇండస్ట్రీ. మీరెవరు సార్? ఇంకా నయం అమితాబ్ బచ్చన్ ఎవరన్నా అడిగావు కాదు. నా పేరు తిరుపతి. గేట్వే ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే అంటే గడ్డం చక్రవర్తికి ప్రేమకు వెళ్ళాయిరా, అబ్బాస్కి ప్రేమ దేశం, శ్రీకాంత్కి పెళ్లి సందడి, నవీన్కి పెళ్లి చేయించింది నేనే. సార్ ఒక్క నిమిషం ఈ పాడి పట్టుకోండి సార్. మీకు పాదాభివందనం చేసుకోవాలని. నాదే ఉందయ్యా. నీ కళ్ళలో మెరుపుంది, నీ కంఠంలో మెరుపుంది, నీ చేతిలో మెరుపుంది. ఇట్లా ఒక 10,000 నీవు కాదనుకున్నావు అనుకో, సాయంత్రం రాఘవేంద్రరావు గారి సినిమాలో వేషం. కాదన్నావు అనుకో, వీటితో పాటు శ్మశానం. డిసైడ్ చేసుకో. ఏం తెలిసావు? ఒరే బ్రోకర్ అదవా, ఆఖరికి శవయాత్రలో కూడా నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు. కుక్క కావాల్సింది ఒక్క, అది శవమేటి పెళ్లి ఒకటి. అసలు సీనుగాడి చావు కారణం వీడే. అబద్ధం. నేను వాడి పైకి తీసుకొద్దాం అనుకున్నాను, ఈలోగా వాడే పైకి వెళ్ళిపోయాడు. సినిమా డైలాగులు చెప్పొద్దు రాయ్, వాడితో పాటు నిన్ను పై పంపించేస్తా. అనుకున్న పాపమే. లాగేంట్రా. తిరుపతి తిరుపతి చచ్చిపోయారా? మనం ఇక్కడ ఉంటే ప్రమాదరా. ఇప్పుడు ఏం చేద్దాం? కలిసి డాన్స్ చేద్దాంరా. జోక్స్ వద్దురా, నిజంగా ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం చెప్పనరా? అయినా ఏంట్రా మీ ఆవేశం? బ్రెయిన్స్ లేకుండా పనిచేస్తారు. ఆ తిరుపతి గారిని చంపేశారు, మన సీన్ గడు బతికొచ్చాడా? సారీరా, సీనుగాడి శవాన్ని చూడగానే కంట్రోల్ తప్పాం. ఏంట్రా సారీ? రేపు కోర్టు పనులు నిల్చొని సారీ సార్ అంటే జడ్జి గారు వదిలేస్తారా? చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నారు కదా. నిజంగానే వాడు చచ్చుంటాడు. వెళ్ళి చూసేస్తావా? పదండి. ఏం మాట్లాడుతున్నావు చూడు. హీరో అనుకుంటావా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? ఏం చేయొద్దు బాబు, ఇప్పటికి చేసిన చాలు. ఎక్కడికైనా వెళ్ళి రహస్యంగా దాక్కుంటే బెటర్. ఎవరు ఊళ్ళకి వాళ్ళు పారిపోతామా? పోలీసులకి మీ ఊరు అడ్రస్ తెలియదు అనుకుంటారా? అరే ఒక్కడి దొరికితే అందరినీ పట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? నాకు తెలిసిన ఒక కొత్త ప్లేస్ ఉంది, మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్తాను. ఎలా రా వెళ్ళేది? ఎలా వెళ్ళడం ఏంటి? డ్రైవర్ని ఒక నేర్చాను, నా కారులో తీసుకెళ్తాను. ముహూర్తం బాలేదురా, రావుకాలం వస్తుంది. ఏంట్రా రావుకాలం? అటు నుంచి యమగండ తనుకొచ్చేస్తుంది. ఒరే పదండ్రా, మిమ్మల్ని రాయలసీమ రాళ్లలోనూ అడవుల్లోనూ వదులుతారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe